ఇవాల్టి వీడియోలో మనం ఒక థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్ట్ని మాట్లాడుకుందాం. అంటే ఆలోచనని రేకెత్తించి ఇది కరెక్టేనా, ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలాగా ఉండే ఒక కాన్సెప్ట్. అదేంటంటే మర్ఫీస్ లా అంటాం మనం సైకాలజీలో. అంటే ద మోర్ యూ ఫియర్ సంథింగ్ హ్యాపెనింగ్, ద మోర్ ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. అంటే మనం ఎంతైతే భయపడుతూ ఉంటామో ఇలాగే జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో అని, అది అంత ఎక్కువ శాతం అలా జరగటానికి అవకాశం ఉంటుంది అనేది ఈ లా యొక్క కాన్సెప్ట్. మరి ఇది మూఢనమ్మకమా లేకపోతే సైకాలజీలో ఇది కాన్సెప్ట్ అనేది నిజంగా జరుగుతుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికి నేను ఒక స్టోరీ చెప్తాను. మీరా అనే అమ్మాయి ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. సో 2 వారాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటుంది దానికి. ఆ చక్కటి స్లైడ్స్ ప్రిపేర్ చేస్తుంది, అంత మ్యాటర్ అంతా బాగుంది. కాకపోతే ఆ అమ్మాయి దానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంతా, అమ్మో నాకు మధ్యలో నేను మాటలు మర్చిపోతే ఎలా, నాకు పబ్లిక్ స్పీకింగ్లో స్కిల్స్ లేవేమో, నేను తడబడితే ఎలా, నేను బాగా చేయలేకపోతే ఎలా, నేను ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే అందరూ నా గురించి ఏమనుకుంటారు, నాకు అక్కడ నేను నర్వస్గా ఫీల్ అయితే ఎలా, ఇట్లా నేను బాగా పర్ఫామ్ చేయకపోతే ఎలా, ఏమవుతుంది, అందరు ఏమనుకుంటారు, నేను చేయలేనేమో, ఇలా షీ ఆల్వేస్ థాట్ నెగిటివ్ అబౌట్ హర్ సెల్ఫ్. అంటే తను తెలియకుండానే నేను ఫెయిల్ అయిపోతాను, అయిపోతే ఎలా, ఫెయిల్ అయితే ఎలా అనేది తను ఎప్పుడు అనుకుంటూనే ఉంది. సరే, ఆ రోజు రానే వచ్చింది, బాగా ప్రిపేర్ అయింది, వెళ్ళింది. బట్ చేతులు వణకటం స్టార్ట్ అయినాయి, గుండెల్లో దడ మొదలైంది, హార్ట్ బీట్ పెరిగిపోయింది, లైన్స్ మర్చిపోయింది, మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, ప్రెజెంటేషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. సో బట్ వాళ్ళ బాస్ అర్థం చేసుకుని మళ్ళీ చేద్దుగానిలే అని చెప్పారు. అది తర్వాత కదా. అసలు తినకెట్లా ఎందుకు జరిగింది, పోనీ ప్రిపేర్ అవ్వలేదా అంటే తర్వాత కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు ప్రెజెంటేషన్ అంతా బ్రహ్మాండంగా చెప్పగలిగింది, కాన్సెప్ట్ అంతా. మరి తను నలుగురిలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆర్గనైజేషన్లో ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు అని అంటే తను ఎంతసేపు రిహార్సల్ అంతా ఫెయిల్యూర్కే చేసింది తప్పితే సక్సెస్కి చేయలేదు. అంటే నేను ఫెయిల్ అయిపోతే, నేను మాటలు మర్చిపోతే, నేను అక్కడ వణికిపోతే, నాకేం గుర్తు రాకపోతే, ఇలా ఆలోచించింది తప్పితే నేను ఫోకస్ చేయగలుగుతాను, నేను చక్కగా ప్రజెంట్ చేయగలుగుతాను, నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటున్నాను, నేను ప్రెజెంటేషన్ క్లియర్గా చెప్పగలను అని ఎక్కడా ఒక కాన్ఫిడెన్స్తో తన ఇన్స్ట్రక్షన్స్ మైండ్కి పాజిటివ్గా ఇవ్వలేకపోయింది. అంటే షీ రిహార్స్డ్ ఫర్ డిజాస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్. ఇది మనం అనుకుంటే అయిపోతుందా అని. అవునండి, చాలా సినిమాల్లో కానీ మనం మన ఫిదాలో చూసాం, మనం గట్టిగా అనుకో అయిపోతుంది అంటది, అవునా హీరోయిన్. మనం సరే ఇప్పుడు అంటాం కాదు, మనం ఇదివరకు కూడా ఏమనేవాళ్ళం, నెగిటివ్గా అనుకోమాకండి, కీడు గురించి ఆలోచించమాకండి, తథాస్తు దేవతలు ఉంటారంటాం. అంటే ఏంటి, నువ్వు ఏదన్నా అనుకుంటే అది జరుగుతుంది అనే కదా, అవునా? ఇది దేవతలు ఉండి మనల్ని తథాస్తు అంటున్నారా, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని అక్కడ ఉద్దేశం. అంటే ఇక్కడ ఆ కీ కాన్సెప్ట్ ఏంటంటే, మన కాన్షియస్ మైండ్ మాస్టరు, మన సబ్కాన్షియస్ మైండ్ స్టూడెంట్ లేదా స్లేవ్, బానిస. ఓకే, అంటే ఏంటి, మన శివగామి కట్టప్ప టైప్ అన్నమాట. ఇక ఏం చెబితే అది చెయ్యాల్సిందే, అది మంచిదా కాదా, అది నెగిటివా పాజిటివా అని సబ్కాన్షియస్ మైండ్ ఆలోచించదు. కాన్షియస్ మైండ్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది అంటే సబ్కాన్షియస్ మైండ్ ఇక పని చేసుకుంటూ పోవటం తప్పితే అది మంచా చెడా అనేది దానికి తెలియదు. ఇక్కడ మీరా ఏం చేసిందంటే, నాకు మాటలు గుర్తు రాకపోతే, నేను మర్చిపోతే, నేను ఫెయిల్ అయితే అని అంటే సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుందంటే, ఓకే మీరా మర్చిపోవాలి, మీరాకి చెమటలు పట్టాలి, మీరాకి యాంగ్షియస్నెస్ రావాలి, మీరా ప్రెజెంటేషన్ ఫెయిల్ అయిపోవాలి. ఇదే సబ్కాన్షియస్ మైండ్ బాగా కృషి చేసి మీరాలో యాంగ్షియస్నెస్ పెంచి
మీరాకి భయం ఇంకా పెరిగిపోయేలాగా చేసి ఆ రోజుకి మీరా ఏదైతే కోరుకుందో పదే పదే పదే, మీరా ఏదైతే మననం చేసుకుందో నేను ఫెయిల్ అయిపోతానేమో అదే కావాలి మీరాకు అనుకుని ఖచ్చితంగా ఆ రోజు అలాగే జరిగింది. కాబట్టి నెగిటివ్ని ఎప్పుడూ మననం చేసుకోకండి. మీకు ఏం కావాలో చెప్పండి. జీవితంలో మీకు ఏం కావాలో దాన్ని మననం చేసుకోండి, దాన్ని విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే దాన్నే మనం మేనిఫెస్టేషన్ అని కూడా అంటున్నాం ఇప్పుడు. సో కాబట్టి మీరు నేను ఫోకస్డ్గా ఉంటాను, నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను, నేను చక్కగా ఇవ్వగలను ప్రెజెంటేషను, చిన్న ఏదన్నా ఉన్నా ఓవరాల్గా నా ప్రెజెంటేషన్ సక్సెస్ అవుతుంది, అయ్యేలాగా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇట్లా మీ షిఫ్ట్ని యాంగ్జైటీ నుంచి కాన్ఫిడెన్స్కి షిఫ్ట్ చేయగలగాలి మీ ఆలోచన విధానం. అప్పుడు సేమ్ ఇదే సబ్కాన్షియస్ మైండ్ ఓకే మీరా ప్రెజెంటేషన్ బాగుండాలన్నమాట, బాగా చెప్పాలన్నమాట, బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, బాగా ఫోకస్డ్గా ఉండాలన్నమాట మీరా అని చెప్పి అలాగే కృషి చేసి చక్కగా మీరా ప్రెజెంటేషన్ రోజు కాస్త అటు ఇటు అయ్యి చక్కగా ప్రెజెంటేషన్ ఇవ్వగలిగేలాగా హర్ మైండ్, హర్ బాడీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. కాబట్టి ఎప్పుడూ కూడా షిఫ్ట్ చేయండి, ఫియర్ నుంచి పాజిటివ్ ఇంటెన్షన్కి షిఫ్ట్ చేయండి బాడీని. అలాగే విజువలైజ్ చేయండి, బాగా చెప్పినట్టు, అందరూ క్లాప్స్ కొట్టినట్టు, వావ్ మీరా భలే ఇచ్చావు ప్రెజెంటేషన్ అని అందరూ అన్నట్టు, వాళ్ళ బాస్ మెచ్చుకున్నట్టు, ఇలాంటి విజువలైజ్ చేయగలిగితే మనం ఈ మర్ఫీ లా నుంచి కూడా మనం తప్పించుకుని మనకి ఏది కావాలో ఆ కలల్ని మనం సాకారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.